రాత్రి 11 గంటలు. బస్టాండ్ బెంచ్ మీద రాములు ఒంటరిగా కూర్చున్నాడు. రోజంతా పనికోసం తిరిగాడు. కాని ప్రతిచోటా ఒకే మాట, పనిలేదు. జేబులో ఉన్నది కేవలం 20 రూపాయలు. అది సరిపోదని అతనికి తెలుసు. కాని ఇంటికి చెప్పడానికి ధైర్యం లేదు. ఫోన్ తీసుకున్నాడు. కాల్ చెయ్యాలని అనుకున్నాడు. మళ్ళీ ఆపేశాడు. ఎందుకంటే ఆ చివర నుంచి ఒకే ప్రశ్న, పని దొరికిందా? అతను నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తన జీవితమే నిలిచిపోయిందనిపించింది. అప్పుడే పక్కన ఓ చిన్న బాలుడు వచ్చాడు. చేతిలో పాత కవర్లో బిస్కెట్లు. బాలుడడిగాడు, అన్నా, ఆకలేస్తోందా? రాములు మాట రావడం మానేశాడు. బాలుడు తన దగ్గర ఉన్న బిస్కెట్లలో 2 ఇచ్చాడు. ఏమీ లేనివాడు తన దగ్గర ఉన్నదాన్ని పంచుకున్నాడు. రాములు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ క్షణం అతనికి అర్థమైంది. పేదరికం జేబులో ఉంటుంది, దారిద్ర్యం మనసులో ఉంటుంది. ఆ రాత్రి అతనొక నిర్ణయం తీసుకున్నాడు. నేను పడిపోవచ్చు, కాని మనసు మాత్రం చిన్నదిగా ఉండదు. మరుసటి రోజునుంచి అతను పని వెతకడం ఆపలేదు. కాని ఇంకోటి ప్రారంభించాడు, పంచుకోవడం. ఏళ్ల తర్వాత అతనొక చిన్న హోటల్ పెట్టాడు. ఆ హోటల్ ముందు ఒక బోర్డుంటుంది. ఆకలితో ఉన్నవారికి ఇక్కడ డబ్బు అవసరం లేదు. ఇలాంటి స్టోరీ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను.